ఇదిగోండి బాబు. పొద్దుటి నుంచి బేరం లేదు బాబు. బేరం లేదా? మళ్ళీ వస్తాను, డబ్బులు రెడీ చేసింది. బాబు 2 రోజుల నుంచి బిడ్డకి పాలు లేవు. ఒక గ్లాస్ పాలు ఇవ్వండి బాబు. బాబు బిడ్డకి పాలు ధర్మం చేయండి. గురు అన్ని తీసుకొచ్చాం గురు. ఇప్పుడు కావాల్సింది ఇవి కాదురా. మరి బిడ్డ అలాడుతున్నాడు, ధర్మం చేయండి బాబు. అర్థమైంది గురు, ఇప్పుడే తీసుకొస్తాం. ఏంటి పిల్ల సంతలో వ్యాపారం చేస్తామంటే దాని కాదు బాబు. ఎట్టాంటి దాని మా గురువు చెప్తాడు. ముద్దు పేరు ఎర్రబాబు, మీలా విర్రవీగే వెధవలకి కర్రబాబు. మీ ఇష్టం వచ్చినట్టు నాతిని పబ్లిక్ గా ఈడ్చుకుపోవడానికి ఇది రాతియుగం కాదురా. అబ్బా నా మాట వినవే. నేను పరిగెత్తలేను, మొదలొస్తు తెచ్చినాడా. నన్ను ఎన్నిసార్లు పరిగెత్తిస్తే అన్ని దెబ్బలు తప్పు నీకు. స్టేషన్ లో పోలీసులు నన్ను కొట్టలేదు, నువ్వేంటి కొడతానంటావు? వాళ్ళకంటే నీ మీద నాకే పవర్స్ ఎక్కువ. నువ్వు అరెస్ట్ అయ్యి ఈ ఇంటి పరువు తీసినందుకు నీకు దెబ్బలు పడాల్సిందే. అబ్బా ఈ రోజుల్లో పోలీసులు స్టేషన్ తీసుకెళ్తే పెద్ద తప్పేం కాదే. ఎందుకు కాదు? మొన్న సుబ్బయ్య గారి చెరుకు తోటలో జమున్ని పాడు చేసిన వాడిని అరెస్ట్ చేసి ఇన్స్పెక్టర్ నిన్ను అరెస్ట్ చేసింది. ఓర్ని, అదే ఇన్స్పెక్టర్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి రాకముందు ట్యాంక్ బండ్ మీద నిరాహార దీక్ష చేస్తున్న ఎన్టీ రామారావు గారిని కూడా తీసుకెళ్లాడంట, తెలుసా? అయితే నువ్వు గొప్పవాడివే. నిన్ను 10 దెబ్బలు కొట్టాలనుకున్నా. కొట్టవా? ఒక దెబ్బ కొత్త చేయబట్టు. ఏంట్రా భాస్కరం, తప్పు చేసిన నాడైతే నువ్వు చేయబడతావేంటి? అమ్మా నాన్న లేరని వాడిని గారాభంగా పెంచింది నేను, అడిగినప్పుడల్లా డబ్బు ఇచ్చింది నేను, వాడిలా తయారు కావటానికి కారణం నేను కనుక ఆ దెబ్బేదో నన్నే కొట్టమ్మా. అమ్మమ్మ, ఆ దెబ్బ మావయ్య తినాల్సి వస్తే నువ్వు కొడదామనుకున్న దెబ్బలు నన్నే కొట్టవే. రేయ్, ఈ బుద్ధి నీకు ఇప్పుడు కాదు, ఊళ్ళో వాళ్ళని కొట్టే ముందు ఉండాలి. ఏం చేయమంటావు మావయ్య? నువ్వు సర్పంచ్ గా ఉన్న ఈ ఊళ్ళో అన్యాయం జరుగుతుంటే చూడలేక తన్నాను. రేపు మీ మావయ్య కూరలో ఉప్పు తాగలేదు అన్నాడు అనుకో, నా కొడుకే కదా అని 2 తిడతాను. అప్పుడు నన్ను కూడా తంతావా? ఖచ్చితంగా తంతాను. కాకపోతే రౌడీలు కొట్టే టైప్ లో కాదు, ముసల్దాన్ని కొట్టే టైప్ లో. సచ్చినాడా, వీడికి రాను పెద్ద క్షమ లేకుండా పోతుంది. రేయ్, ఇంటికి వస్తావుగా రా, నీ పని చెప్తా. ఏం చేస్తున్నావు ఇక్కడ?
మీసాలకి సంపింగ్ నుండి రాస్తున్నా కనబడట్లే. అక్కడ మన పరువుకి వాడు ఆమోదం రాస్తున్నాడు. ఎవడాడు? ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మన సారా డిపోల మీద దాడి చేసి కల్తీ సారా కేసు బుక్ చేశాడు. ఆడి ఏజ్ ఎంత ఉంటుంది? 58. రిటైర్డ్ స్టేజ్ లో కూడా ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నాడంటే ఆడి ఇంటి పేరు సత్యహరిశ్చంద్రే ఉంటుంది, ఆడి ఒంటి పేరు ధర్మరాజే ఉంటుంది. అరే కరెక్ట్ డాడీ, ఎలా చెప్పావు? భూమికి 6 అడుగులు ఉన్నవాడు తెలివికి భూమికి 5 అడుగులు ఉన్నవాడు తెలివికి డిఫరెన్స్ ఉంటదిరా. వాడు ఎక్కడ దొరుకుతాడు? మార్నింగ్ జాగింగ్ లో తప్ప ఇంకెక్కడ దొరకడు. అడిగో వాడే డాడీ. రే కాళీ, బండి స్టార్ట్ చేయరా. ఏం చేయాలి? వాడికి 5 అడుగుల దూరంలో గేర్ మార్చి గుద్దాయి. ఊరు నాయనోయ్, అక్షరాలు నేర్పే నాన్నని చూసా గానీ ఇలా దగ్గరుండి హత్యలు చేయడం నేర్పే నాన్నని నిన్నే చూస్తున్నాను. చూడాల్సింది నన్ను కాదు, ఆన్ని. అంతం తీసుకొని మర్చిపోయా అంటే డ్యూటీ అని చెప్పి దొంగసారా పట్టిస్తానన్నావు. అయినా శివుడాజ్ఞ ఇలా ఉంటే నువ్వు మాత్రం ఏం చేస్తావులే. నువ్వు ఇంకా సావలేదా? ఓరి సన్నాసి, నీ బోని బాగోలేదురా. నీ అకౌంట్ లో పోవాల్సినోడు నా ఖాతాలో జమ అయ్యాడు. ఎక్కడైనా జాగ్రత్తగా చెయ్యి. ఏంట్రా ఇవాళ సైలెంట్ గా ఉన్నారు? అమ్మాయిలు ఎవరు దొరకలేదా? ఏం లేదురా, కాలేజీలో పాత సరుకును చూసి బోరు కొడుతుంది. ఏదన్నా కొత్త ఫిగర్ తగులుతుందేమో చూస్తున్నా. ఆ కాళ్ళు ఎంత మాత్రం నున్నటి ఆ ఒళ్ళు మాత్రం ఆ వాళ్ళు కళ్ళు మధు గురు, అన్నిటికన్నా పళ్ళు మధురం. కాదురా, పళ్ళ మీద ఉన్న ఆ లిప్స్ మధురం. ఆ హిప్స్ ఇంకా మధురం. గురు గురు వెళ్ళిపోతుంది గురు. ఇప్పుడు చెప్పరా, ఏది మధురంగా ఉంది? కడ్డీలా ఉన్న ఈ హ్యాండ్ మధురంగా ఉందా? డొక్కలో తన్నిన ఈ లెగ్ మధురంగా ఉందా? చెప్పు, చెప్పరా. ఎమ్మెల్యే కొడుకుని నన్ను కొడతావా? ఆహా, ఎమ్మెల్యే కొడుకువా? మరి ఇందాకెందుకు చెప్పలేదురా? కొడుకు మీద చేయి చేసుకున్నాక అది కలెక్టర్ కూతురు అయితే ఏంటి, గవర్నర్ కూతురు అయితే ఏంటి? దాని సంగతి దాని అమ్మ సంగతి తేల్చి మారేస్తాను. ఏమో కలెక్టర్ అమ్మా, రా బయటికి. ఎవరండి? ఎవరు మీరు? ఏంటి నన్ను ఈ ఎమ్మెల్యే వెంకటస్వామిని ఎవరు అని అడుగుతావా? 24 గంటల్లో పనులను పీకి పారించకపోతే పీకి పారేయడానికి ఇక్కడున్న వాళ్ళు అసెంబ్లీలో మైకులు కాదు ఎమ్మెల్యే గారు, ప్రభుత్వాధికారులు. జిల్లాలో ఉన్న డజన్ మంది ఎమ్మెల్యేలలో ఆఫ్టర్ ఆల్ మీరు ఒకరు కావచ్చు, కానీ ఈ జిల్లా మొత్తానికి నేను ఒకే ఒక్క కలెక్టర్ని. మైండ్ ఇట్. కలెక్టర్ అయితే మాత్రం నన్ను పట్టుకొని ఆఫ్టర్ గడంటావా? అనవలసిన పరిస్థితి మీరు కల్పించుకున్నారు. ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించింది ఇలా వీధిని పడి రెంకలేయడానికి కాదు, వాళ్ళ బ్రతుకులు వీధిని పడకుండా చూడడానికి. వెళ్ళండి, ముందా పనిచేయండి. చూడు కలెక్టర్ అమ్మా, నా కొడుకును కొట్టినందుకు నీ కూతురుతో క్షమాపణ చెప్పించే వరకు మేము ఇక్కడి నుంచి కదలం. కలెక్టర్ ఆఫీస్ ఉన్నది కాలేజీల్లో జరిగే గొడవలు తీర్చడానికి కాదు. వెళ్ళి ప్రిన్సిపాల్ కి రిపోర్ట్ ఇవ్వండి. ఎవరికో రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. నీ కూతురు చేత క్షమాపణ చెప్పించే వరకు ఇక్కడే నిరాహార దీక్ష చేస్తాం. ఈ పట్టుదల బరి తెగించిన మీ కొడుకుని దారిన పెట్టడంలో చూపించండి, బాగుపడతాడు. ఈ ఊకదంపుడు ఎవరమే గాని క్షమాపణ చెప్పించాలన్నమాట. సరే, నా పవర్ ఏంటో చూపిస్తాను. కూర్చోండి. కలెక్టర్ కూతురు, కలెక్టర్ కూతురు, మిస్టర్ రావు, కంట్రోల్ రూమ్ ఫోన్ చేయండి.
అలాగే ఏంటి పోలీసులు పిలిపిస్తావా? పిలిపించాలి చూస్తాను. నువ్వు వెళ్ళి ముఖ్యమంత్రికి, గవర్నర్ కి, ప్రధానమంత్రికి, ప్రెసిడెంట్ కి మొత్తం అందరికి ఫోన్ కొట్టిరా. ఈ పోలీసులు ఏం చేస్తారో చూస్తాను. అయ్యా, చిన్నబాబు తనదున్న సంగతి కాలేజీలో అందరికి తెలిసిందని ఫీల్ అవుతుంటే ఇదేదో శుభవార్తలాగా ఢిల్లీ వరకు ఫోన్ చేయమంటారేంటి? అంతేనయ్యా. ఇన్స్పెక్టర్, టేక్ దెమ్ ఇంటూ కస్టడీ. ఏంటి నన్ను అరెస్ట్ చేయిస్తావా? ఏమయ్యా ఎస్ఐ, ఆవిడ చెప్పిందని ఒక ఎమ్మెల్యే నేను కూడా చూడకుండా నన్ను అరెస్ట్ చేస్తావా? తప్పదండి. కలెక్టర్ గారు అంటే ఏమనుకున్నారు? ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్. ఆమె ఏం చెబితే చేయాల్సిందే. అమ్మా సారీలమ్మా, శతకోటి సారీలు. అబ్బే అమ్మాయిదేం తప్పు లేదమ్మా. నేనే తొందరపడి అమ్మాయిని అనవసరంగా అపార్థం చేసుకున్నా. చూడమ్మా, మా వాడిని దారిలో పెట్టడం కోసం అమ్మాయికి సరదా పుట్టినప్పుడల్లా ఇలాగే చితగొట్టమని నా రిక్వెస్ట్ గా అమ్మాయితో చెప్పండి అమ్మా. ఎమ్మెల్యే గారు, మీకు పదవులు, మాకు ఉద్యోగాలు ఇచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, అధికారాలు ఇచ్చింది బాధ్యతగా ప్రవర్తించడానికి. అది మర్చిపోయి ఇలా తల వంచుకునే పరిస్థితి ఇంకెప్పుడూ తెచ్చుకోకండి.